సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వారిలో ఎవరు సంవాద కౌముది వార్తాపత్రికని స్థాపించారు అని చెప్పేసింది. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫౌండెడ్ ద న్యూస్ పేపర్ సంవాద కౌముది? ఈశ్వర చంద్ర విద్యాసాగర్, రాజా రామ్మోహన్ రాయ్ అండ్ శిశిర్ కుమార్ ఘోష్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రష్ బిహారీ బోస్. ఆన్సర్ వచ్చేటప్పటికి మీకు ఆల్రెడీ తెలిసిందే, రాజా రామ్మోహన్ రాయ్ గారు ఎవరైతే ఉన్నారో సో ఈయన మనకి సంవాద కౌముది అనే ఒక న్యూస్ పేపర్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ హీఈస్ ఆల్సో ఫౌండర్ ఆఫ్ బ్రహ్మ సమాజ్. బ్రహ్మ సమాజ్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది కూడా మనకి రాజా రామ్మోహన్ రాయ్ గారే. అయితే రాజా రామ్మోహన్ రాయ్ గారికి రాజా అనే ఒక బిరుదు టైటిల్ ని ఇచ్చింది ఎవరు అంటే అక్బర్ II గా చెప్పొచ్చు అనమాట. సో ఇది చూసుకోండి, అక్బర్ II అనే కింగ్ రాజా రామ్మోహన్ రాయ్ గారికి రాజా అనే బిరుదుని కూడా ఇచ్చారు. ఇండియాలో మనకి 1829 సతీ నిషేధ చట్టం, సతీ అబాలిషన్ యాక్ట్ అనేది రావడం జరిగింది అనమాట. సో ఈ అబాలిషన్ యాక్ట్ అనేది వచ్చే టైంకి ఇండియాలో మనకి వైస్రాయ్ అని చెప్పొచ్చు, లేదా గవర్నర్ జనరల్ గా అప్పుడు మనకు ఉన్నది ఎవరు అంటే విలియం బెంటిక్. సో విలియం బెంటిక్ గవర్నర్ జనరల్ గా ఉన్న టైంలోనే 1829 ఆ ప్రాంతంలో సతీ అబాలిషన్ యాక్ట్ అనేది రావడం జరిగింది. ఈ సతీ అబాలిషన్ యాక్ట్ రావడానికి కారణం రాజా రామ్మోహన్ రాయ్ గారుగా చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే మనకి 1857లో అండ్ సైనిక విప్లవం, సైనిక తిరుగుబాటు అని చెప్పేసి అంటాం, సిపాయిల తిరుగుబాటు. 1857లో రివోల్ట్ తర్వాత, ఈ మ్యూటినిటీ తర్వాత గవర్నర్ జనరల్ అనే బిరుదుని మనకి తీసేసి, అనే డెసిగ్నేషన్ ని తీసేసి వైస్రాయ్ అనే దాన్ని తీసుకొచ్చారు. అలా ఫస్ట్ వైస్రాయ్ గా లార్డ్ కానింగ్ అనే పర్సన్ ఉండడం జరిగింది. అందుకే 1857 కి ముందర ఉన్న వాళ్ళందరూ కూడా గవర్నర్ జనరల్స్ గా వస్తారు. కాబట్టి విలియం బెంటిక్ గవర్నర్ జనరల్ గా ఉన్నప్పుడు 1829లో సతీ అబాలిషన్ యాక్ట్ అనే దాన్ని తీసుకొచ్చారనమాట. సో దాని కిందే ఇదంతా మనం డిస్కస్ చేయొచ్చు. అయితే న్యూస్ పేపర్స్ అనేవి నాట్ ఓన్లీ ఎస్ఎస్సి జీడీ అండి, మీకు ఎస్ఎస్సి ప్రతి ఎగ్జామ్ లో కూడా యూజ్ అవుతాయి. ఈవెన్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లోనైనా హిస్టరీ సబ్జెక్ట్ ఉంటే మోడర్న్ ఇండియాలో ఈ న్యూస్ పేపర్స్ మనకి యూజ్ అవుతాయి. ద ఫస్ట్ వన్ బెంగాల్ గెజిటేట్. సో బెంగాల్ గెజిటేట్ అనే దాన్ని జేమ్స్ అగస్టస్ హిక్కీ అనే పర్సన్ 1780లో తీసుకొచ్చారు. అలాగే నెక్స్ట్ మనకి మిరాట్ ఉల్ అక్బర్, భాంగా దూత, ఈ రెండింటిని కూడా రాజా రామ్మోహన్ రాయ్ గారు తీసుకొచ్చారు. సంవాద కౌముదితో పాటుగా మనకి మిరాట్ ఉల్ అక్బర్, భాంగా దూత ఈ రెండింటిని కూడా రాజా రామ్మోహన్ రాయ్ గారు తీసుకురావడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ రాస్తా గోఫ్తర్ అనే దాన్ని దాదాబాయి నౌరోజీ గారు తీసుకొచ్చారనమాట. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, భారతదేశ కుర వృద్ధుడు అని చెప్పేసి దాదాబాయి నౌరోజీ గారిని పిలవడం జరుగుతుంది అనమాట. అంతేకాకుండా మనకి ఈయన పోవర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే బుక్ ని కూడా రాశారు. పోవర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇండియా అనే బుక్ ని రాసింది దాదాబాయి నౌరోజీ గారు. భారతదేశ సంపద మొత్తం రైళ్ల రూపంలో తరలి వెళ్ళిపోతుంది. సో ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ వెల్త్ అంతా కూడా బ్రిటిష్ ట్రైన్ ఫార్మాట్ లో వెళ్ళిపోతుంది అనేది దాదాబాయి నౌరోజీ గారి యొక్క వాదన అన్నమాట. అలాగే నెక్స్ట్ చూసుకునేటప్పటికి హిందూ ప్యాట్రాయిట్ అనే పత్రికని గిరీష్ చంద్ర ఘోష్ గారు ఎవరైతే ఉంటారో సో ఆయన మనకి ఇవ్వడం జరిగింది. మనకి ఫస్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వచ్చింది 1885లో కదా. 1885లో బ్రిటిష్ రిటైర్ సర్వెంట్ ఏవో హ్యూమ్ వల్ల మనకి ఈ ఏదైతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉందో అది ఎస్టాబ్లిష్ అయింది. అది ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఫస్ట్ సమావేశం ఏదైతే ఉంటుందో, ఫస్ట్ ఇయర్ ఏదైతే ఉంటుందో దానికి ప్రెసిడెన్సీని, నాయకత్వాన్ని వహించింది విమేష్ చంద్ర బెనర్జీ, WC బెనర్జీ అంట. బొంబేలో స్టార్ట్ అయింది అనమాట. అప్పుడు మనకి 72 డెలిగేట్స్ దాకా అటెండ్ అయ్యారు ఆ సమావేశానికి, 72 మంది దాకా. తర్వాత అది ఇంక్రీజ్ అవుతా వెళ్ళింది అనమాట. నెక్స్ట్ మనకి 1886లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క మనకి సెకండ్ అనమాట మీటింగ్, అది కల్కత్తాలో జరిగింది. దానికి అధ్యక్షత వహించింది దాదాబాయి నౌరోజీ గారుగా చెప్పొచ్చు అనమాట. 1924లో మహాత్మా గాంధీ గారు ఐఎన్సీకి అధ్యక్షత వహించారు. ఐఎన్సీ ప్రెసిడెన్సీ తీసుకున్నది 1924లో మహాత్మా గాంధీ గారు. 1925లో ఐఎన్సీ ప్రెసిడెన్సీని తీసుకుంది సరోజిని నాయుడు గారుగా చెప్పొచ్చు అనమాట. సో ఈ మధ్యన కొన్ని క్వశ్చన్స్ విమెన్ రిలేటెడ్ గా కూడా ఎక్కువ వస్తున్నాయండి. సరోజిని నాయుడు గారు ఉన్నారు చూసారా, ఈమె ఇండియాలో ఫస్ట్ ఫీమేల్ గవర్నర్ గా వర్క్ చేశారు. మనకి ఉత్తరప్రదేశ్ అని చెప్పేసి అంటున్నాం కదా, దీనిని యునైటెడ్ ప్రావిన్సెస్ అని ఒకప్పుడు పిలిచేవాళ్ళు. సో ఈ యూపీకి ఫస్ట్ ఫీమేల్ చీఫ్ మినిస్టర్ కూడా వర్క్ చేశారు, ఫస్ట్ ఫీమేల్ గవర్నర్ కూడా ఇక్కడే. సో ఫస్ట్ ఫీమేల్ గవర్నర్ అప్పట్లో యునైటెడ్ ప్రావిన్సెస్ కి మనకి సరోజిని నాయుడు గారు, చీఫ్ మినిస్టర్ అయితే సుచేత కృపాలిని గారు వర్క్ చేయడం జరిగింది అనమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఇదే కోవలో ఫస్ట్ ఫీమేల్ గవర్నర్, ఫస్ట్ ఫీమేల్ చీఫ్ మినిస్టర్, అలాగా ఫస్ట్ ఫీమేల్ సుప్రీం కోర్టు జడ్జిగా అపాయింట్ అయింది, మొట్టమొదటి మహిళా సుప్రీం కోర్టు జడ్జిగా అపాయింట్ అయింది
ఫాతిమా బీవి గారు. ఫాతిమా బీవి గారికి లాస్ట్ ఇయర్ కేరళలో, మనకి ఇండియాలో పద్మ అవార్డ్స్ ఎలా అయితే ఉంటాయో కేరళలో కూడా పద్మ అవార్డ్స్ లాంటివి మనకి ఒక అవార్డ్స్ ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు వాళ్ళు. ఆ అవార్డ్ ని కూడా ఆమెకి ఇవ్వడం జరిగింది. అయితే ఫాతిమా బీవి గారు లాస్ట్ ఇయర్ చనిపోవడం జరిగింది, ఒబిచరీస్ లో ఉన్నారు. ఆ రకంగా కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. దాన్ని పక్కన పెడితే నెక్స్ట్ వన్ అమృత బజార్ పత్రిక. ఇది చాలా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో అడిగిన క్వశ్చన్ అండ్ డిఫరెంట్ ఎగ్జామ్స్ లో అడిగింది. మోతీలాల్ ఘోష్ గారు, శిశిర్ కుమార్ ఘోష్ గారు. సో మనకి శిశిర్ కుమార్ ఘోష్ గారు, మోతీలాల్ ఘోష్ గారు కలిసి ఏదైతే మనకి అమృత బజార్ పత్రిక ఉందో దాన్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఒక రకంగా చెప్పాలంటే బ్రిటిషర్స్ ని ఇబ్బంది పెట్టిన పత్రికగా దీన్ని చెప్పడం జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఇండియన్ స్టేట్స్ మ్యాన్ అని చెప్పేసి ఒక న్యూస్ పేపర్ ఉంది. దీన్ని రాబర్ట్ నైట్ అనే పర్సన్ రన్ చేశారు. ఇండియన్ స్టేట్స్ మ్యాన్ అనేది రాబర్ట్ నైట్. అండ్ ద నెక్స్ట్ వన్ లీడర్ అనే పత్రిక ఏదైతే ఉందో సో దానిని మదన్ మోహన్ మాలవ్య గారు మనకి నడిపించడం జరిగింది. అలాగే బహిష్కృత భారత్ అనే దాన్ని బిఆర్ అంబేద్కర్ ఎవరైతే ఉంటారో సో ఆయన రన్ చేశారు. నెక్స్ట్ వన్ మనకి కుదుర్ అరుసు అని చెప్పేసి ఉంటుంది అనమాట, కుద్ అరుసు అని. సో ఈ కుద్ అరుసు అనే పత్రికని ఈవి రామస్వామి నాయకర్ గారు నడిపించారు. ఈవి రామస్వామి నాయకర్ గారిని పెరియార్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ మధ్యన తమిళ్ సూపర్ స్టార్ విజయ్ గారు టీవీకే అనే ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు మనకి తమిళనాడులో. ఆ టైంలో ఒకసారి తమిళనాడు పొలిటికల్ హిస్టరీ గురించి డిస్కషన్స్ వచ్చినప్పుడు రీసెంట్ గా ఈవి రామస్వామి నాయకర్ గారు కూడా వార్తల్లోకి రావడం జరిగింది. ఎందుకంటే ఈజ్ ద వన్ ఆఫ్ ద మెయిన్ మెంబర్ ఆఫ్ జస్టిస్ పార్టీగా చెప్పొచ్చు అనమాట. సో అందుకని చెప్పేసి ఈవి రామస్వామి నాయకర్ గారిని గుర్తుపెట్టుకోవాలి. హీఈస్ నోన్ యాజ్ అ పెరియార్. అండ్ కుద్ అరుసు అనే ఒక పత్రికని కూడా ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. 1878లో వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అనే దాన్ని లార్డ్ లిట్టన్, వైస్రాయ్ అయిన లార్డ్ లిట్టన్ అనే ఆయన తీసుకొచ్చారు. నేను చెప్పాను కదా అమృత బజార్ పత్రికే ఫస్ట్ లో వాళ్ళ టార్గెట్ అనమాట. అలాంటి పత్రికలు ఏవైతే ఉంటాయో వాటిని అణచివేయాలి, ఫ్రీడమ్ మూవ్మెంట్ ని తీసుకురాకూడదు, అట్లాంటి విప్లవాన్ని ప్రజల్లో తీసుకురాకూడదు అని ఈ లిట్టన్ మనకి వ్యవహారిక భాషా పత్రికా చట్టం 1878 అనే దాన్ని తీసుకొచ్చారనమాట. సో దాని తర్వాత కాలంలో మనకి రిప్పన్ అని చెప్పేసి ఇంకొక వైస్రాయ్ వచ్చారు. సో ఈయనని ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియాగా కూడా పిలుస్తారు. స్వపరిపాలన గ్రామ పితామహుడిగా భారతదేశంలో ఏ వైస్రాయ్ని పిలుస్తారంటే లార్డ్ రిప్పన్ ని పిలవడం జరుగుతుంది. ఈయన 1881లో ఒక ఫ్యాక్టరీ యాక్ట్ అనే దాన్ని తీసుకొచ్చారు. 1882లో ఇంకొక ఫ్యాక్టరీ యాక్ట్ అనే దాన్ని తీసుకొచ్చారు. దీన్ని ఇండియాలో పాపులర్ గా ఫస్ట్ ఫ్యాక్టరీ యాక్ట్ అని చెప్పేసి పిలుస్తారు. మొట్టమొదటి ఫ్యాక్టరీ చట్టంగా దీన్ని పిలవడం జరుగుతుంది. రెండవ ఫ్యాక్టరీ చట్టంగా దీన్ని పిలవడం జరుగుతుంది. అయితే ఫస్ట్ ఫ్యాక్టరీ యాక్ట్ లో ఏంటంటే ఎస్పెషల్లీ చిన్న పిల్లలు ఉంటారు కదా, చిల్డ్రన్స్. సో వాళ్ళ ఏజ్, వాళ్ళ పని గంటలు ఏవైతే ఉంటాయో వాటిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. 1882లో ఏదైతే ఫ్యాక్టరీ యాక్ట్ అనేది వచ్చిందో దాంట్లో ఎస్పెషల్లీ విమెన్స్ కి సంబంధించిన రిఫార్మ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని చేయడం జరిగింది. అంతేకాకుండా మనకి ఫస్ట్ ప్రాపర్ సెన్సెస్, ఒక పర్టికులర్ గా 10 సంవత్సరాలకు ఒకసారి సెన్సెస్ అనేవి మనం కాన్సెప్ట్ స్టార్ట్ చేశాం కదా, ఆ ఫస్ట్ సెన్సెస్ ని కూడా 1881లోనే ప్రాపర్ సెన్సెస్ ని స్టార్ట్ చేసింది. రిప్పన్ గారి టైంలోనే స్టార్ట్ చేసాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్ అండి. అలాగే అక్కడ రస్ బిహారీ బోస్ అని చెప్పేసి ఉన్నారు కదా, సో ఆయన ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఈ ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ ని ఆయన ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత 1943లో సుభాష్ చంద్ర బోస్ గారు ఎవరైతే ఉన్నారో సో ఆయన ఒకసారి ప్రెసిడెన్సీని కూడా తీసుకోవడం జరిగింది. 1943లో ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ కి సుభాష్ చంద్ర బోస్ గారు అధ్యక్షత వహించారు. దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది రష్ బిహారీ బోస్ గారుగా చెప్తాం. అలాగే గివ్ యువర్ బ్లడ్ ఐ విల్ గివ్ ఇండిపెండెన్స్, నీ రక్తాన్ని ఇవ్వు అండ్ స్వతంత్రాన్ని తీసుకొస్తాను అని చెప్పిన వ్యక్తి సుభాష్ చంద్ర బోస్ గారు. అండ్ 1943లో రష్ బిహారీ బోస్ స్టార్ట్ చేసిన ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ అధ్యక్షత వహించే ముందర 1938లో అండ్ 1939లో హరిపురి త్రిపుర అని చెప్పి ఐఎన్సి సమావేశాలు జరిగాయి. ఈ రెండింటికి కూడా అధ్యక్షత వహించింది మనకి సుభాష్ చంద్ర బోస్ గారే. బట్ 1939లో కొన్ని పొలిటికల్ కారణాల వల్ల, ఇబ్బందుల వల్ల ఆయన ఐఎన్సికి రాజీనామా చేశారు. హీ గివెన్ రెసిగ్నేషన్ టు దట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ 1939 అండ్ ఆఫ్టర్ దట్ హీ స్టార్టెడ్ a party which is called as a forward bloc party. 1940లో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అనే దాన్ని కూడా తీసుకొచ్చారు. సో ఢిల్లీలో మనకి ఇది వరకు రాజ్పథ్ అని చెప్పేసి ఉండేది, దాని ఇప్పుడు కర్తవ్య పద్ అని చెప్పేసి అంటున్నారు. అక్కడే సుభాష్ చంద్రబోస్ గారి యొక్క స్టాట్యూని కూడా రీసెంట్ గా ఇనాగ్రేట్ చేశారు. అయితే ఈ కర్తవ్య పద్ దగ్గరే రీసెంట్ గా జాన్ 26th కి సంబంధించిన రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. ఆ రిపబ్లిక్ డేలో ద బెస్ట్ టాబ్ల్యూ కింద ఒడిస్సా స్టేట్ అనేది టాప్ లో ఉండడం జరిగింది. సెకండ్ స్టేట్ గుజరాత్ అండ్ థర్డ్ స్టేట్ తమిళనాడు.
సో ఇవి రీసెంట్ గా మనం రిపీట్ అండి, ఒక్కొక్క క్వశ్చన్ ని మీరు అలా రిపీట్ చేసుకుంటా ఉన్నారనుకోండి, ఒక 5 to 6 మాక్ టెస్ట్లు రాసేటప్పటికి మీకు మంచి గ్రిప్ అనేది జిఎస్ లో వస్తుంది. కొంచెం టైం టేకెన్, మాక్ టెస్ట్ క్వశ్చన్ ఆ కాన్సెప్ట్ చదువుకుంటూ వెళ్తే కాన్సెప్ట్స్ కంప్లీట్ అవుతాయి. సో అలా కాకుండా మనకి రివిజన్ కెపాసిటీ పెరగాలి అంటే ఒక్కొక్క దాన్ని ఒక 5 క్వశ్చన్స్ మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కాన్సెప్ట్ కమ్ డేటాని గనుక గ్రిప్ తెచ్చుకున్నట్టయితే జిఎస్ లో అది మీరు జీడీ ఎగ్జామ్ రాసినా, ఎస్ఎస్సి ఏ ఫార్మేట్ ఎగ్జామ్ రాసినా, ఇక రాబోయే మిగతా ఎగ్జామ్స్ ఏవైనా రాసినా సరే మీకు బాగా ఈ కాన్సెప్ట్స్ యూజ్ అవుతాయి, ఈ డేటా యూజ్ అవుతుంది. సో హియర్ సంవాద కౌముదికి సంబంధించిన ఎవరు మనకి ఈ పత్రికని స్థాపించారంటే రాజా రామ్మోహన్ రాయ్ గారు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్రింది ఏ మొఘల్ చక్రవర్తి హయాంలో రాజా తోడర్మాల్ రెవెన్యూ మంత్రిగా ఉన్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో రాజా తోడర్మాల్ వాజ్ ద రెవెన్యూ మినిస్టర్ డ్యూరింగ్ ద రీజియన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మొఘల్ ఎంపైరర్ హుమయూన్, షాజహాన్, జహంగీర్ అండ్ అక్బర్. సో ఆబ్వియస్లీ మనకి ఆన్సర్ ఏమవుతుందండి, అక్బర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అయితే ఒకసారి ఈ ఇన్ఫర్మేషన్స్ చూద్దాం. 1526 1526లో ఫస్ట్ పానిపట్ వార్ అనేది జరిగింది. ఇబ్రహీం లోడి వర్సెస్ బాబర్. సో మొఘల్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరిగింది. దీని మీద చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ పానిపట్ వార్ ఏ ఇయర్ లో జరిగింది, ఎవరెవరికి మధ్య, ఇబ్రహీం లోడి బాబర్ కి మధ్యలో, మొఘల్ సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు, హూ ఇస్ అ ఫౌండర్ ఆఫ్ మొఘల్ డైనాసిటీ, దట్ ఈస్ నథింగ్ బట్ బాబర్ గా చెప్పొచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. దాని తర్వాత హుమయూన్ కి సంబంధించి ఫస్ట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది షేర్ మండల్ అని చెప్పేసి ఉంది. అది ఆయన యొక్క ఓన్ పర్సనల్ లైబ్రరీగా దీన్ని చెప్తారు. 1556లో ఆయన లైబ్రరీ స్టెప్స్ మీద నుంచే ఆయన పడి చనిపోయారనమాట. షేర్ మండల్ అని చెప్పేసి ఆ లైబ్రరీని పిలవడం జరుగుతుంది. హుమయూన్ కి సంబంధించి ఆయన జీవిత చరిత్రని హుమయూన్ నామాగా రాయడం జరిగింది. రిలేటెడ్ టు దట్ హుమయూన్ వీ హ్యావ్ అ బుక్ విచ్ ఈస్ కాల్డ్ as a హుమయూన్ నామా అండ్ విచ్ ఈస్ రిటన్ బై గుల్ బదాన్ బేగం. దీనిని ఎవరు రాశారంటే గుల్ బదాన్ బేగం అనే పర్సన్ రాయడం జరిగింది. హుమయూన్ యొక్క సమాధి, హుమయూన్ యొక్క టోంబ్ ఏదైతే ఉందో అది ఢిల్లీలో ఉంది. సో అది మనకి 1993లో యునెస్కో చేత ప్రపంచ వారసత్వం ప్రదేశంగా గుర్తించబడింది. యునెస్కో రికగ్నైజ్డ్ అండ్ హుమయూన్ టోంబ్ ఇన్ ఢిల్లీ యాజ్ అ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ 1993గా చెప్పొచ్చు. యునెస్కో హెడ్ క్వార్టర్స్ మీకు ఆల్రెడీ తెలుసు ప్యారిస్ లో ఉంది. టోటల్ గా ఇండియాలో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎన్ని ఉన్నాయంటే 42 ఉన్నాయి. రీసెంట్ గా వెస్ట్ బెంగాల్లో శాంతినికేతన్, కర్ణాటకలో హోయసాల టెంపుల్స్ ని రికగ్నైజ్ చేశారు. అలాగే నెక్స్ట్ హుమయూన్ విషయానికి వచ్చేటప్పటికి ఇంకేం గుర్తుపెట్టుకోవచ్చు, ఒక్కొక్కసారి క్వశ్చన్ ఇలా కూడా అడుగుతారండి. హుమయూన్ టోంబ్ విచ్ ఈస్ రికగ్నైజ్డ్ బై యునెస్కో యాజ్ అ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ 1993 బిల్ట్ బై, దాన్ని ఎవరు మనకి బిల్డ్ చేశారు అని. హాజీ బేగం. సో హాజీ బేగం ఆయన యొక్క వైఫ్ అన్నమాట. ఈమెకి ఇంకొక పేరు కూడా ఉంది బట్ హాజీ బేగంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఆమె దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అనమాట, అంటే నిర్మించడం జరిగింది. ఆమె చేతిలో ఇది నిర్మించబడింది అనమాట. ఇది హుమయూన్ కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్. షేర్షా సూర్ ఎవరైతే ఉంటారో సో ఆయనకి హుమయూన్ కి మధ్యలో కూడా మనకి కొన్ని యుద్ధాలు జరిగాయి, వార్స్ జరిగాయి. షేర్షా సూర్ అనే పర్సన్ ఇండియాలో గ్రాండ్ ట్రంక్ రోడ్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీన్ని జీటీ రోడ్ అని కూడా అంటారు. సో షేర్షా సూర్ కాలంలో పేషావర్ టు కోల్కతా వరకు దాన్ని నిర్మించారు. బట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇన్ 1947 పేషావర్ ఈజ్ ఇన్ పాకిస్తాన్ కాబట్టి ఇప్పుడు జీటీ రోడ్ అని దేన్ని పిలుస్తున్నారు అంటే నేషనల్ హైవే 1 అమృత్సర్ టు ఢిల్లీ, నేషనల్ హైవే 2 ఢిల్లీ టు కోల్కతా. సో దీనిని మనకి జీటీ రోడ్ లేదా గ్రాండ్ ట్రంక్ రోడ్ అని చెప్పి పిలుస్తున్నారు. అది షేర్షా సూర్ చేత నిర్మించబడింది. అండ్ ద నెక్స్ట్ వన్ షాజహాన్. షాజహాన్ మీకు ఆల్రెడీ తెలుసు, తాజ్ మహల్ ఏదైతే వన్ ఆఫ్ ద వండర్ ఉందో తాజ్ మహల్ అనే దాన్ని కన్స్ట్రక్ట్ చేయించారు. అంతేకాకుండా షాజహాన్ మనకి ఢిల్లీలో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మాస్క్ అయిన జామా మస్జిద్ కావచ్చు, ఈవెన్ మనకి రెడ్ ఫోర్ట్ ఏదైతే ఎర్ర కోట అనేది ఉందో దాన్ని కూడా మనకి బిల్డ్ చేసిన వ్యక్తిగా షాజహాన్ గారిని చెప్పొచ్చు అనమాట. అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే రెడ్ ఫోర్ట్ మీద డిఫరెంట్ క్వశ్చన్స్ ని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. మనకి ఎవ్రీ ఇయర్ కూడా ఇండిపెండెన్స్ డే టైంలో, August 15 ఇండిపెండెన్స్ డే కదా, ఆ టైంలో ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో ఇండియాకి సంబంధించి ఆయన ఒక ప్రసంగం స్పీచ్ ఇస్తారనమాట. అయితే అక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోయిన తర్వాత స్పీచ్ ఇచ్చిన తర్వాత సో దాని కౌంట్ అనేది చూస్తూ ఉంటారు జనరల్ గా, ఏ ప్రైమ్ మినిస్టర్ ఎక్కువ సార్లు ప్రసంగం ఇచ్చారు ఇట్లాంటివి. సో ఇప్పటి వరకు ఆ క్రెడిట్, ఆ పేరు, ఆ రికార్డ్ అనేది జవహర్లాల్ నెహ్రూ గారి మీద ఉందన్నమాట. ఎర్రకోటలో ఎక్కువ సార్లు ఇప్పటి వరకు ప్రసంగం ఇచ్చిన ప్రైమ్ మినిస్టర్ గా ఇండిపెండెన్స్ విషయం దృష్ట్యా చూసుకుంటే, ఇండిపెండెన్స్ డే దృష్ట్యా చూసుకుంటే దట్ ఈస్ నథింగ్ బట్ మనకి జవహర్లాల్ నెహ్రూ గారు అవుతారు. సో అది ఒకటి మీరు చూసుకోవాల్సి ఉంటుందండి.
అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి జహంగీర్ విషయానికి రండి. జహంగీర్ వచ్చేటప్పటికి మనకి ఏమంటారు, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లా బెల్, న్యాయ గంట అని చెప్పేసి అంటాం. బెల్ ఆఫ్ జస్టిస్ అని కూడా పిలుస్తారనమాట. బెల్ ఆఫ్ జస్టిస్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి ఎవరు అంటే జహంగీర్. జహంగీర్ కాలంలోనే బ్రిటిషర్స్ మొఘల్ కోర్ట్లోకి ఎంటర్ అయ్యారు. ఇన్ ద టైమ్ ఆఫ్ జహంగీర్ అండ్ బ్రిటిషర్స్ ఆర్ ఎంటర్డ్ ఇన్ టు ద మొఘల్ కోర్ట్. అందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్ పేరు కెప్టెన్ హాకిన్స్ అని చెప్పేసి అంటాం. సో కెప్టెన్ హాకిన్స్ అనే పర్సన్ కి ఈ జహంగీర్ ఒక టైటిల్ ని ఇచ్చారు. అండ్ ఆ టైటిల్ పేరు వచ్చేటప్పటికి ఖాన్ గా చెప్తాం. ఖాన్ ఈజ్ అ టైటిల్ విచ్ ఈస్ గివెన్ బై జహంగీర్ టు కెప్టెన్ హాకిన్స్. అండ్ ద నెక్స్ట్ వన్ అక్బర్ విషయానికి రండి. సో మనం ఇప్పుడు చెప్పుకునే ఆన్సర్ అక్బర్ అవుతుంది అనమాట. అక్బర్ కాలంలోనే రాజా తోడర్మల్ ఫస్ట్ రాజ్పుత్ మొఘల్ యొక్క సంస్థానంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పొజిషన్ ఫినాన్స్ మినిస్టర్ గా అపాయింట్ అవడం జరిగింది. ఈయన టైంలోనే దసల్హా సిస్టమ్ అనేది కావచ్చు, జప్తీ సిస్టమ్ అనేది కావచ్చు, అలాంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది కూడా అక్బర్ గారి టైంలోనే. అలాగే అక్బర్ స్టార్ట్ చేసిన కొత్త మతం పేరు వచ్చేటప్పటికి దిన్ ఈ ఇలాహీ అని చెప్పేసి అంటాం అనమాట. దిన్ ఈ ఇలాహీ అనే దాన్ని స్టార్ట్ చేసింది అక్బర్ టైంలోనే. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మహేష్ దాస్ అనే పర్సన్ కి అక్బర్ ఇచ్చిన టైటిల్ ఏంటంటే రాజా ద బీర్బల్ అని చెప్పేసి ఈయన టైటిల్ ఇవ్వడం జరిగింది. అలాగే అక్బర్ నిర్మించిన దాంట్లో ఫైనెస్ట్ కన్స్ట్రక్షన్ ఏది అంటే ఫతేపూర్ సిక్రీ గా చెప్పడం జరుగుతుంది. ఫతేపూర్ సిక్రీ కొన్ని రోజులు దీనిని క్యాపిటల్ గా కూడా, రాజధానిగా కూడా ఆయన పరిపాలించారనమాట. సో ఫతేపూర్ సిక్రీ అనేదాన్ని, ఇది కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైటే. ఫతేపూర్ సిక్రీలో జోదా ప్యాలెస్ కావచ్చు, మాస్క్ కావచ్చు, మోతీ మస్జిద్ కావచ్చు, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఈ ఫతేపూర్ సిక్రీ ఎంట్రన్స్ లో ఉన్న బులందా దర్వాజా ఏదైతే ఉందో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆర్కిటెక్చర్ గా కూడా చెప్పడం జరుగుతుంది అక్బర్ టైంలో. బులందా దర్వాజా అనేది ఫతేపూర్ సిక్రీలో లొకేట్ అయి ఉందన్నమాట. అవి అలాగే జిజియా ట్యాక్స్ ఏదైతే ఉంటుందో జిజియా ట్యాక్స్ ని అబాలిష్ చేసిన వ్యక్తిగా కూడా మనం ఏ మొఘల్ కింగ్ ని చెప్తామంటే అక్బర్ ని. 1556 లో సెకండ్ పానిపట్ వార్ అనేది అక్బర్ కి హేమరాజ్ కి మధ్యలో జరిగింది. ఫతేపూర్ సిక్రీని కన్స్ట్రక్ట్ చేయడానికి అక్బర్ కున్న మెయిన్ రీజన్ ఏంటంటే విక్టరీ ఆన్ గుజరాత్. గుజరాత్ మీద విక్టరీకి కారణంగా ఆయన ఫతేపూర్ సిక్రీ అనే దాన్ని చాలా గ్రేట్ గా నిర్మించారని కూడా చెప్తా ఉంటారు. అంతేకాకుండా ఇయర్ వైజ్ ఇదంతా బేసిక్స్ అండి, కామన్ బేసిక్స్ నేను ఇక్కడ రివైజ్ చేశాను అంతే. కాకపోతే ఒక్కొక్కసారి మనకి ఎస్ఎస్సిలో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగచ్చు. ఒకసారి ఇక్కడ చూసుకోండి. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి రాజా తోడర్మల్ గారు ఫినాన్స్ మినిస్టర్ గా వర్క్ చేశారు కదా. సో ఆయనని ముష్రిఫ్ ఈ దివాన్ అని కూడా పిలుస్తారు. 1575 లో ఈయన మనకి అపాయింట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత 1582లో రాజా తోడర్మల్ ఒక బుక్ ని కూడా ప్రజెంట్ చేశారు. ఆ బుక్ పేరు ఏంటంటే తోడర్మాల్స్ రెంట్ రోల్ అని చెప్పేసి వస్తుంది. మీనింగ్ అలా వస్తుంది అనమాట ఆ బుక్ కి సంబంధించి. తోడర్మాల్ రెంట్ రోల్. దీంట్లో మొఘల్స్ కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ వివరాలన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. అండ్ దహల్సా సిస్టమ్ అనే దాన్ని అక్బర్ స్టార్ట్ చేయడానికి కూడా ఒక రీజన్ రాజా తోడర్మాల్ గా చెప్తారు. సో ఇవి ఇంపార్టెంట్ అండి. అండ్ మనకి ఏదైనా క్వశ్చన్స్ ట్విస్ట్ గా వచ్చిన టైంలో అవి యూస్ అవుతాయి. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అండ్ అండర్ ద విచ్ సిస్టమ్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ ద ఓనర్షిప్ రైట్స్ ఆఫ్ ల్యాండ్ వేర్ ల్యాండెడ్ ఓవర్ టు ద ఫార్మర్స్ అండ్ ద బ్రిటిష్ గవర్నమెంట్ కలెక్టెడ్ టాక్సెస్ డైరెక్ట్లీ ఫ్రమ్ దెమ్. భూ రెవెన్యూ విధానంలో భూమి యొక్క యాజమాన్య హక్కులు రైతులకి అప్పగించబడ్డాయి మరియు బ్రిటిష్ ప్రభుత్వం వారి నుండి నేరుగా పన్నులు వసూలు చేసింది. అది ఏ సిస్టమ్ అని చెప్పేసి అడుగుతున్నారు. యాక్చువల్ గా మనకి 1756 లో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనేది జరిగింది. ప్లాసీ యుద్ధం సిరాజుద్దౌలాకి అండ్ బ్రిటిష్ ఫోర్సెస్ ఎవరైతే రాబర్ట్ క్లైవ్ అనే ఆయన మనకి నేతృత్వం వహించారో వీళ్ళిద్దరికి మధ్యలో. సో మనకి ఈ 1757 లో బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనే యుద్ధం జరిగింది. ఆఫ్టర్ 1757 అండ్ వీ హ్యావ్ అగైన్ 1764 1764. సో ఈ టైంలో మనకి బ్యాటిల్ ఆఫ్ బక్సార్ అనే యుద్ధం జరిగింది. సో ఈ యుద్ధంలో కంప్లీట్ గా బ్రిటిషర్స్ మనకి బీహార్, బెంగాల్, ఒడిస్సా లాంటి ప్రాంతాల మీద గ్రిప్ తెచ్చుకున్నారు. 1765 లో అలహాబాద్ ట్రీటీ అనేది జరిగింది. ఈ సీక్వెన్సీ అనేది ఇంపార్టెంట్ అండి. అలహాబాద్ ట్రీటీ 1765 లో. 1764 లో బక్సార్ యుద్ధం అనేది జరిగిందనమాట. బ్యాటిల్ ఆఫ్ బక్సార్. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనే యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే 1757 లో జరిగింది. ఇది జరిగిన తర్వాత బెంగాల్, బీహార్, ఒడిస్సా లాంటివన్నిటిని కూడా బ్రిటిషర్స్ గ్రిప్ లోకి తెచ్చుకున్నాక దీవానీ రైట్స్ అనే వాటిని తీసుకున్నారు. అంటే రెవెన్యూ రైట్స్ ని బ్రిటిషర్స్ తీసేసుకున్నారు. దాని తర్వాత నిజామత్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించిన రైట్స్ ని కూడా తీసుకున్నారు. అయితే ఈ దీవానీ రైట్స్ కి సంబంధించిన దాంట్లో ఒకటి టాక్సెస్.
రెవెన్యూకి సంబంధించిన దాంట్లో పన్నుల విషయం కూడా ఉందన్నమాట. అయితే బ్రిటిషర్స్ కి లోకల్ పీపుల్ కి కమ్యూనికేషన్ లాంగ్వేజ్ కావచ్చు, మిగతా వాటిలో డిఫరెన్స్ వస్తుంది. అందుకని ఈ బ్రిటిషర్స్ ఏం చేశారు అంటే జమీందార్స్ ని ఇంటర్మీడియటరీస్ గా వాడుకోవడం స్టార్ట్ చేశారనమాట. అంటే రైతుల దగ్గర నుంచి జమీందార్స్ కలెక్ట్ చేస్తారు, జమీందార్స్ దగ్గర నుంచి బ్రిటిషర్స్ తీసుకుంటారు ఈ ట్యాక్స్ ని. ఈ రెవెన్యూ సిస్టమ్ ని మనకి జమీందారీ సిస్టమ్ గా పిలవడం స్టార్ట్ చేశారు. దీన్ని పర్మనెంట్ సెటిల్మెంట్ యాక్ట్, శాశ్వత శిస్తు విధానంగా కూడా పిలుస్తారు. అండ్ నెక్స్ట్ వన్, అలా జమీందార్స్ కాదు, రైతులే నేరుగా మనకి పన్ను చెల్లించేలాగా రైత్వారీ సిస్టమ్ అనే దాన్ని తీసుకురావడం జరిగిందనమాట. సో ఇక్కడ చూడండి, భూ రెవెన్యూ విధానంలో భూమి యొక్క యాజమాన్య హక్కులు రైతులకి అప్పగించబడ్డాయి, వాళ్ళే నేరుగా పన్నును తీసుకొచ్చిస్తారు. సో దానిని రైత్వారీ పద్ధతి అని చెప్పేసి అంటారు. సో పర్ఫెక్ట్ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ రైత్వారీ. ఇన్ రైత్వారీ సిస్టమ్ ద ల్యాండ్ రెవెన్యూ, the ownership rights of lands were allocated to the farmers and British government directly collected the taxes from that farmers only. సో మొదట్లో ఇది తమిళనాడులో స్టార్ట్ అయింది, నెమ్మదిగా సౌత్ లో చాలా పార్ట్స్ లో ఇది మనకి ఎక్కువగా వెళ్ళింది. కాకపోతే ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఫెమైన్, కరువులు. సో ఎప్పుడైతే కరువులు అనేవి రావడం స్టార్ట్ అయ్యాయో ఫార్మర్స్ ఆర్ అనేబుల్ టు పే ట్యాక్స్ టు దట్ బ్రిటిషర్స్. బ్రిటిషర్స్ కి ట్యాక్స్ ని పే చేయలేరు కదా కరువులు వచ్చినప్పుడు, బట్ బ్రిటిషర్స్ ఎలా అయినా సరే ట్యాక్స్ ని తీసుకోవడం బలవంతంగా స్టార్ట్ చేశారు. సో దీంతో ఎస్పెషల్లీ మనకి గుజరాత్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, అండ్ ఇక్కడ మనకి ఎక్కువగా తిరుగుబాట్లు జరిగాయి. డక్కన్ రైయోట్స్ లాంటివి నెమ్మదిగా స్టార్ట్ అయ్యాయి అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ వీ హ్యావ్ అ మహల్వారీ సిస్టమ్. మహల్ అంటే ఒక పెద్ద ల్యాండ్ ఏరియాని యూనిట్ గా తీసుకున్నట్టు. అసలు ఈసారి జమీందార్స్ వద్దు, ఫార్మర్స్ వద్దు, ఒక పర్టికులర్ పర్సన్ ని ఇంటర్మీడియట్ కానీ మధ్యవర్తిత్వంగా పెట్టుకొని సో వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటారు బ్రిటిషర్స్ ఆ ట్యాక్స్ ని. దాన్ని మహల్వారీ సిస్టమ్ గా తీసుకొచ్చి మొదట్లో నార్త్ వెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఈ ట్యాక్స్ ని కలెక్ట్ చేసేవాళ్ళు అనమాట. సో నెమ్మదిగా దానిని యునైటెడ్ ప్రావిన్స్ లోని ఆగ్రా ప్రదేశానికి కావచ్చు, దాని తర్వాత ఇంకొన్ని ప్రాంతాల్లో విలియం బెంటిక్ వ్యాప్తి చెందించారనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఏమవుతుంది? రైత్వారీ సిస్టమ్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని పాయింట్స్ మనకి అవసరం అవుతాయి కాబట్టి ఒకసారి ఇక్కడ చూసుకోండి. జమీందారీ సిస్టమ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై లార్డ్ కార్న్వాలిస్ ఇన్ 1793. సో ఎంత ట్యాక్స్ అంటే కలెక్ట్ చేసిన ట్యాక్స్ లో 10/11 బ్రిటిషర్స్ కి వెళ్తుంది, రిమైనింగ్ ఏదైతే ఉంటుందో 1/11 అది మనకి జమీందార్స్ కి వెళ్ళడం జరుగుతుంది అనమాట. రైత్వారీ సిస్టమ్ అనేది 18th సెంచరీలో మనకి స్టార్ట్ అయింది. సో దాన్ని కెప్టెన్ అలెగ్జాండర్ రీడ్ అండ్ సార్ థామస్ మున్రో ఇద్దరు కలిసి ప్రారంభించారు. ఫస్ట్ లో ఇది తమిళనాడులో స్టార్ట్ అయింది, మద్రాస్ లో, అండ్ ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ స్లోలీ స్ప్రెడ్ ఇన్ టు దట్ మహారాష్ట్ర, బీరార్, ఈస్టర్న్ పంజాబ్, కూర్గ్ ఇన్ కర్ణాటక, అస్సాం ఏరియాస్ అన్నమాట. ఇట్లా మనకి స్ప్రెడ్ అవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మహల్వారీ సిస్టమ్. సో దీనికి మెకాంజీ అనే పర్సన్ స్టార్ట్ చేశారు, బట్ దీన్ని నెమ్మదిగా ఆగ్రా, అవధ్, మధ్యప్రదేశ్ వైపు స్ప్రెడ్ చేసింది విలియం బెంటిక్, ఎవరైతే 1829లో సతీ అబాలిషన్ యాక్ట్ తీసుకొచ్చారో ఆ పర్సన్ అన్నమాట. సో ఇది వీటికి సంబంధించిన సిస్టమ్. ఇది కాకుండా తాలూక్దారీ సిస్టమ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, ఇక్కడ ఇచ్చారు చూసారా, తాలూక్దారీ సిస్టమ్ అని చెప్పేసి ఒకటి ఉంది. అలాగే మాల్ గుజారీ సిస్టమ్ అని చెప్పేసి ఇంకొకటి ఉంటుంది అనమాట. ఈ మాల్ గుజారీ సిస్టమ్ అనేది మరాఠా ఏరియాస్ లోకి వస్తుంది. మరాఠాస్ లేకపోతే మరాఠా కింగ్డమ్ రూలింగ్ లోకి వచ్చిన తర్వాత సో వాళ్ళు రెవెన్యూ కలెక్ట్ చేసుకోవడానికి స్టార్ట్ చేసిన సిస్టమ్ గా మాల్ గుజారీ సిస్టమ్ అనే దాన్ని చెప్పొచ్చు. దర్ ఇస్ అ లాట్ ఆఫ్ ట్యాక్స్ సిస్టమ్ విచ్ ఈస్ ఎగ్జిస్టెడ్ ఇన్ ఇండియా డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ బ్రిటిష్ రూల్. బ్రిటిష్ రూల్ కాలంలో చాలా ట్యాక్స్ సిస్టమ్స్ మనకి వాడుకలోకి వచ్చాయి, బట్ బాగా పాపులర్ అయింది రైత్వారీ, మహల్వారీ, జమీందారీగా చెప్పొచ్చు. ఈవెన్ ఇన్ఫాక్ట్ ఎస్ఎస్సి ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా వీటి మీదే ఎక్కువగా ఉన్నాయన్నమాట. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అని అడుగుతున్నారు. సో ద సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వాజ్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ఏ యాక్ట్ కింద ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? సో మనకి ఇక్కడ ఎయిర్ పొల్యూషన్ యాక్ట్, ఈ ఇయర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ 1981, వాటర్ పొల్యూషన్ యాక్ట్, నేషనల్ ఎన్వైర్మెంటల్ ట్రిబ్యునల్ యాక్ట్, ద నేషనల్ ఎన్వైర్మెంటల్ ఎప్లియేట్ అథారిటీ యాక్ట్ 1997. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ద వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ పొల్యూషన్ యాక్ట్ 1974. నీటి కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టం 1974 ప్రకారం న్యూఢిల్లీ హెడ్ క్వార్టర్స్ గా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సిపిసిబి అనేది ఏర్పాటైంది. అయితే ఫర్దర్ గా ఏం చేశారంటే ఈ ఎయిర్ పొల్యూషన్ ప్రివెన్షన్ యాక్ట్ కి సంబంధించిన నిబంధనలు కూడా దీనికి వర్తింపచేసేలాగా, ఇంకా దీనికి ఎక్స్ట్రా పవర్స్ ని కూడా ఇచ్చేలాగా ఫర్దర్ గా దీన్ని కూడా ఇంక్లూడ్ చేశారు. ఎస్టాబ్లిష్ అయింది మాత్రం ఈ యాక్ట్ వల్ల అయిందనమాట. 1974 వాటర్ పొల్యూషన్ ప్రివెన్షన్ యాక్ట్.
1972 1872. సో ఈ టైంలో మనకి వన్యప్రాణి సంరక్షణ చట్టం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది రావడం జరిగింది. 1973 ప్రాజెక్ట్ టైగర్ ఏదైతే ఉంటుందో సో ప్రాజెక్ట్ టైగర్ అనేది రావడం జరిగింది. 1974 వాటర్ ప్రివెన్షన్ పొల్యూషన్ యాక్ట్ అనేది 1974 లో రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ 1980 1980 ఆ టైంలో మనకి అండ్ అటవీకి సంబంధించి ఫారెస్ట్ ఏరియాకి సంబంధించిన కొన్ని చట్టాలు వచ్చాయి. దాని తర్వాత 1981 లో గాలి కాలుష్య నివారణ చట్టం అనేది రావడం జరిగింది. అగైన్ 1986 లో ఎన్వైర్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ పర్యావరణ పరిరక్షణ చట్టం అనేది 1986 లో రావడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ 1992 లో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది రావడం జరిగింది. ఎప్పుడు వచ్చింది ప్రాజెక్ట్ ఎలిఫెంట్? 1992 లో రావడం జరిగింది. సో ఇలా వీటిని గుర్తు పెట్టుకున్నారనుకోండి, ఎక్కడో అక్కడ మనకి యూజ్ అవుతుంది. ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది చూసారా, వన్యప్రాణి సంరక్షణ చట్టం, ఇటీవల న్యూస్ లో ఉందన్నమాట. ఎందుకంటే యానిమల్స్ ని చంపకుండా, హింసించకుండా, టార్చర్ చేయకుండా ప్రొటెక్ట్ చేసుకుంటూ రావడానికి దీంట్లో చట్టాలు ఉన్నాయి. టు ప్రొటెక్ట్ ద యానిమల్స్ ఫ్రమ్ దట్ పోచింగ్, హంటింగ్, టార్చర్ అండ్ వీ హ్యావ్ such kind of sections in వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. అయితే మనకి రీసెంట్ గా అస్సాంలో ఒక ఫైట్ అనేది న్యూస్ లోకి వచ్చింది. దాని పేరు బుల్బుల్ ఫైట్ అని చెప్పేసి అంటాం. మనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో నార్మల్ గా యానిమల్స్ ఫైట్స్ ఉంటాయి. ఇప్పుడు సంక్రాంతికి కోడి పందాలు అంటాం చూసారా, అలాగే ఇక్కడ బుల్బుల్ బర్డ్స్ తోటి ఫైట్ చేయిస్తారనమాట అస్సాంలో. ఇది ఎప్పుడు జరుగుతుంది? అస్సాంలో బిహు ఫెస్టివల్ అని చెప్పేసి ఉంటుంది. అందులో మాఘ బిహు అనే ఫెస్టివల్ ఏదైతే జరుగుతుందో ఆ ఫెస్టివల్ టైంలో దీన్ని సెలబ్రేట్ చేస్తారనమాట. అయితే ఇది కూడా నేరమే కదా, ఇది కూడా జీవహింసలోకి వస్తుంది. మరి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇలాంటి వాటికి వర్తించదా? సో అందుకని ఎన్జిఓస్ కావచ్చు, పీపుల్ ఎథికల్లీ ట్రీటెడ్ యానిమల్స్, పెటా లాంటివి ఏం చేశాయంటే ఇవి ఆపమని చెప్పేసి అడుగుతున్నాయి. ఈ సెక్షన్స్ ని మార్చమని చెప్పేసి అడుగుతున్నాయి. సో గొడవనంతటిని ఎగ్జామ్ లో అడగలేరు కాబట్టి దే విల్ డైరెక్ట్లీ ఆస్క్ అ క్వశ్చన్ రీసెంట్లీ అండ్ సో న్యూస్ ఈజ్ ఇన్ న్యూస్ అండ్ డిస్కషన్ ఈజ్ ఇన్ న్యూస్ అండ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద విచ్ యాక్ట్ అని చెప్పేసి అడుగుతారు. సో ఇలాగా ఎయిర్ పొల్యూషన్ యాక్టా, వాటర్ ప్రివెన్షన్ యాక్టా, నెక్స్ట్ మనకి ఇది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్టా, ప్రాజెక్ట్ టైగరా, ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. 1972 ప్రాజెక్ట్ మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ గా చెప్పొచ్చు అనమాట. అలాగే పీపుల్ ఎథికల్లీ ట్రీటెడ్ యానిమల్స్, ఈ ఆర్గనైజేషన్ పెటా ఇండియాకి సంబంధించిన ఆర్గనైజేషన్ 2023 ఇయర్ ఆఫ్ ద పర్సన్ కింద అవార్డుని ఎవరికి ఇచ్చిందంటే దియా మీర్జా గారు ఎవరైతే ఉన్నారో దియా మీర్జా గారికి ఆ పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2023 అనేది కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండి. సో నెక్స్ట్ వన్ చూడండి, భారతదేశంలోని కింది ఏ నగరాల్లో సప్తక్ సంగీత ఉత్సవ్ అనేది జరుపుకుంటారు అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ ఆఫ్ ఇండియా ఇస్ ద సప్తక్ మ్యూజిక్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్? ఆప్షన్స్ లో అమృత్సర్, భూపాల్, లక్నో అండ్ అహ్మదాబాద్ ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అహ్మదాబాద్ ఇస్ ద కరెక్ట్ వన్. సో అహ్మదాబాద్ లో గుజరాత్ లో మనకి 3 days ఈ సప్తక్ సంగీత ఉత్సవ్ అనేది సెలబ్రేట్ చేస్తారనమాట. సో జనరల్ గా మనకి క్లాసికల్ మ్యూజిక్, క్లాసికల్ డాన్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన ఆ థీమ్ తోటి ఈ ఫెస్టివల్ ని నిర్వహిస్తారు. ఈవెన్ గుజరాత్ లో మనకి ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అనేది కూడా నిర్వహిస్తారు. గుజరాత్ లో ఇంపార్టెంట్ బయోస్పియర్ ఉందన్నమాట, దాని పేరు రన్ ఆఫ్ కచ్ అని చెప్పేసి అంటాం. సో రన్ ఉత్సవ్ అనేది కూడా మనకి ఎక్కడ సెలబ్రేట్ చేస్తారంటే గుజరాత్ లో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి క్లాసికల్ డాన్సెస్ గురించి కూడా మీరు చదువుకోవాలి. ఫోక్ డాన్స్, క్లాసికల్ డాన్సెస్ గురించి అడుగుతూ ఉంటారు. లైక్ భరతనాట్యం అనేది మనకి తమిళనాడుకి సంబంధించింది, కూచిపూడి ఆంధ్రప్రదేశ్, మోహిని అట్టం కథకలి కేరళ, కథక్ అనేది ఉత్తరప్రదేశ్ లేదా నార్త్ ఇండియాకి సంబంధించింది. అలాగే సట్రియా అస్సాంకి సంబంధించింది, ఒడిస్సాకి సంబంధించింది. ఇలాంటివి పేరిణి శివతాండవం అయితే తెలంగాణకి సంబంధించింది. ఇలాంటి క్లాసికల్ డాన్సెస్ అడుగుతారు. లేకపోతే మనకి రాఫ్ అని చెప్పేసి ఒక డాన్స్ ఉంది చూసారా, ఇది ఫోక్ డాన్స్ అన్నమాట, జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి. సో ఏ స్టేట్ కి సంబంధించిన ఏ డాన్స్ ఏంటి అని అడుగుతారు. చావ్ డాన్స్ అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట. సో ఇది మనకి ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ సైడ్ చాలా ఫేమస్. ఇలాంటివి కావచ్చు, కుడియట్టం, ముడియట్టం ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. సో అలాంటివి కేరళలో ఇంపార్టెంట్ ఫోక్ డాన్సెస్. మనకి ఆంధ్రప్రదేశ్ లో కోలాటం ఎలా అయితే ఫేమస్, భామకలాపం, కోలాటం. సో ఇక్కడ అలాగా. అలాగే మనకి రాజస్థాన్ లో కల్బెలియా లేదా స్నేక్ డాన్స్ అని చెప్పేసి అంటాం. సో ఇలాంటివి చూసుకుంటా ఉండాలండి. ఫోక్ డాన్సెస్ ని ఎక్కువగా SSC లో స్ట్రెస్ చేస్తారు. సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. అలాగే
ఇండియా మొత్తంలో కూడా బిగ్గెస్ట్ యానిమల్ ఫెస్టివల్ ఏది అంటే మనకి సోనేపూర్ మేళా అని చెప్పేసి అంటాం. సో ఇది ఎక్కడ సెలబ్రేట్ చేస్తారంటే బీహార్ లో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అలాగే పుష్కర్ మేళా అని చెప్పేసి ఉంటది. ఇది ఎక్కడ సెలబ్రేట్ చేస్తారంటే రాజస్థాన్ లో ఈ పుష్కర్ మేళా అనేది ఉంటది అనమాట. రాజస్థాన్ లో పుష్కర్ మేళా, బీహార్ లోకి వచ్చేటప్పటికి సోనేపూర్ గా చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇంకా ఇంపార్టెంట్ గా చెప్పాలంటే ఈ మేళాస్ కాకుండా డిఫరెంట్ ఫెస్టివల్స్ అన్నమాట. హైదరాబాద్ లో, తెలంగాణలో సదార్ల పండుగ అనేది సెలబ్రేట్ చేస్తారు. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. లేదా సూరజ్ కుంద్ మేళా అనేది ఒకటి ఉందన్నమాట. 37th సూరజ్ కుంద్ మేళా అనేది హర్యానాలోని ఫరీదాబాద్ అనే ప్రాంతంలో స్టార్ట్ చేశారు. ఇలాంటివి. లేదా ట్యులిప్ ఫెస్టివల్ అనేది ఎక్కడ సెలబ్రేట్ చేస్తారంటే జమ్మూ కాశ్మీర్ లో ఏషియాలోనే అతిపెద్ద ట్యులిప్ ఫెస్టివల్ అనేది మనకి సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. క్వశ్చన్స్, ఖజురహో ఫెస్టివల్ ఉందనుకోండి, దానిని మనకి మధ్యప్రదేశ్ లో సెలబ్రేట్ చేస్తారు. అలాగే అజంతా ఎల్లోరా ఫెస్టివల్ అని చెప్పేసి ఉంటది. దీనిని మనకి మహారాష్ట్రలో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఫెస్టివల్స్, టెంపుల్స్, ఫోక్ డాన్స్, మ్యూజిక్ కి సంబంధించిన అవార్డ్స్, ఇన్స్ట్రుమెంట్స్, పర్సన్స్, ఎస్ఎస్సి షిఫ్ట్స్ లో ప్రతి షిఫ్ట్స్ లో ఈ విభాగాల నుంచి ఒక క్వశ్చన్ ని మనం అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అండి. నార్మల్ గా అయితే 2 to 3 క్వశ్చన్స్ ని కూడా అక్కడక్కడ డిఫరెంట్ గా చూడొచ్చు. ఎందుకంటే జీకే, కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ వైజ్ కూడా ఈ టాపిక్స్ కవర్ అవుతా ఉంటాయి అన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ క్రింది ఏ సంవత్సరంలో సాంచి యొక్క యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించబడింది? సో ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ వాజ్ సాంచి డిక్లేర్డ్ యాజ్ అ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్? 2014, 1967, 1999, 1989. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 1989. 1989లో సాంచి స్తూపం ఏదైతే ఉందో సో మనకి అది మధ్యప్రదేశ్ లో లొకేట్ అయి ఉందన్నమాట. సో ఇది వచ్చేటప్పటికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా రికగ్నైజ్ చేయబడింది. ఈ సాంచి స్తూప అనేది ఏ రివర్ దగ్గర ఉంది అని అడిగితే బెట్వా రివర్ అని చెప్పేసి ఉంది, దాని దగ్గర ఉందన్నమాట. సో సాధారణంగా మనకి చంబల్ ఈజ్ అ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రివర్, బెట్వా ఈజ్ అ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రివర్ అండ్ కేన్. ఈ చంబల్, బెట్వా, కేన్ కి సంబంధించి ఇవి వేటికి ట్రిబ్యూటరీస్ అని అడిగితే యమునా రివర్ ఉంది చూసారా, యమునా నదికి ఉపనదులుగా చంబల్, బెట్వా, కేన్ అనే దాన్ని చెప్పొచ్చు అనమాట, ట్రిబ్యూటరీస్. సో దాంట్లో ఒకటైన బెట్వా రివర్ మధ్యప్రదేశ్ లో ఫ్లో అవుతున్నప్పుడు ఆ ఫ్లో అయ్యే ప్రదేశాలలోనే ఈ సాంచి స్తూప అనేది కూడా ఉంది. సాంచి స్తూపాన్ని కన్స్ట్రక్ట్ చేయించింది ఎవరు అంటే మౌర్యన్స్ లో వన్ ఆఫ్ ద గ్రేట్ కింగ్ అయిన ఎవరైతే అశోక ఉన్నారో, సో అశోక యాక్చువల్లీ కన్స్ట్రక్టెడ్ దిస్ సాంచి స్తూపగా చెప్పొచ్చు అనమాట. ఈ సాంచి స్తూప దేనికి సంబంధించింది అంటే బుద్ధిజం కి సంబంధించిందిగా చెప్పొచ్చు. బుద్ధిజం రిలీజియన్ కి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ లో 3 ఇంపార్టెంట్ గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి వచ్చేటప్పటికి స్తూప అనే దాన్ని గుర్తుపెట్టుకోవాలి. రెండోది వచ్చేటప్పటికి మనకి చైత్య అనే దాన్ని ఒకదాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంకొకటి విహార అనే దాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. విహార అంటే రెస్టింగ్ హాల్స్ అని చెప్పేసి వస్తాయి, విశ్రాంతి స్థలాలు. చైత్య అంటే ప్రేయర్ హాల్స్. స్తూప అంటే బుద్ధుడి యొక్క రిలిక్ట్స్ ఏవైతే ఉంటాయో అవశేషాలు, అవి దాచి ఉంచిన ప్రదేశాలుగా కూడా చెప్తారు. సో మనకి స్తూప మెయిన్ షేప్ అనేది ఇట్లా డామ్ షేప్ లో ఉంటది. దీనిని అండా అని చెప్పేసి అంటారు. డామ్ షేప్ ఆఫ్ స్తూప ఈజ్ నోన్ యాజ్ అండా. దాని చుట్టూ కూడా మనకి ఇలాగా ఒక ప్రదక్షిణ ఒక సర్క్యులర్ ఏరియా ఉంటది అనమాట. సో దీనిని ఏమని చెప్పేసి అంటారంటే హార్మిక అని చెప్పేసి పిలుస్తారనమాట. సో దీనికి సంబంధించి ఏదైతే మనకి ఎంట్రన్స్ అనేది ఇవ్వబడుతుందో ఈ ఎంట్రన్స్ ని ఏమని చెప్పేసి అంటారంటే తోరణ అని చెప్పేసి పిలుస్తారు. ఎంట్రన్స్ ఆర్ గేట్ వే ఈజ్ కాల్డ్ యాజ్ అ తోరణ. సర్క్యులర్ పాత్ ఈజ్ నథింగ్ బట్ హార్మిక. అండ్ ఈ డోమ్ షేప్ ఉన్న దాన్ని అండా అని చెప్పేసి పిలుస్తారు. పైన ఏదైతే ఉంటుందో సో దానిని చరక అని చెప్పేసి పిలుస్తారు. కొన్నిసార్లు ఎక్కడైనా ఈ క్వశ్చన్స్ ని అడగచ్చు. సో టోటల్ గా అలాంటి స్తూపాన్ని సాంచీలో ఉంది. దాన్ని 1989లో మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా రికగ్నైజ్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి భారత రాజ్యాంగంలోని 44వ సవరణ చట్టం 1978 ప్రకారం క్రింది వాటిలో ఏది ప్రాథమిక హక్కు కాదు? సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ ఫండమెంటల్ రైట్ అండర్ ద 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978 ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? మనకి ఫండమెంటల్ రైట్స్ అనేవి ఏ పార్ట్ లో ఉంటాయి? పార్ట్ 3లో ఉంటాయి. ఆర్టికల్ 12 నుంచి 35 మధ్యలో ప్రాథమిక హక్కులు అనేవి ఉంటాయి. మొదట్లో మనకి 7 ఫండమెంటల్ రైట్స్ ఉండేవి, బట్ ఇప్పుడు 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. దానికి కారణం 1978లో 44th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా రైట్ టు ప్రాపర్టీ అనే దాన్ని ఫండమెంటల్ రైట్స్ నుంచి తీసేశారు.
కేశవానంద భారతి కేసు కావచ్చు, దాని తర్వాత వచ్చిన ఇష్యూస్ కావచ్చు, ఈ కేసెస్ అన్నిటిని చూసుకొని మనకి దాని తర్వాత రైట్ టు ప్రాపర్టీ అనే దాన్ని ఫండమెంటల్ రైట్స్ నుంచి తీసేసి దీన్ని ఆర్టికల్ 300A మనకి ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. దీనికన్నా ముందర, ఈ స్టెప్ తీసుకునడానికన్నా ముందర 1976 42nd అమెండ్మెంట్ యాక్ట్ అనేది వచ్చిందనమాట. ఈ 42nd అమెండ్మెంట్ యాక్ట్ నే ఏమని కూడా పిలుస్తారు అంటే మినీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని కూడా పిలుస్తారు. దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అ మినీ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అయితే 1976లో వచ్చిన ఈ 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకి ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులు ఏవైతే ఉంటాయో, సో ఈ ప్రాథమిక విధుల్ని కాన్స్టిట్యూషన్ లో ఇంక్లూడ్ చేశారు. పార్ట్ 4A మనకి దీన్ని ఇంక్లూడ్ చేశారు. టోటల్ గా 10 ఫండమెంటల్ డ్యూటీస్ ని 51A ఆర్టికల్లో ఇచ్చారు. ఫండమెంటల్ డ్యూటీస్ ఎన్నో పార్ట్ లో ఉంటాయి? 4A. ఎన్నో ఆర్టికల్? 51A. ఒరిజినల్ గా 10 ఫండమెంటల్ డ్యూటీస్ ఉండేవి. 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1976లో దీన్ని యాడ్ చేసుకున్నారు. దీని తర్వాత నెక్స్ట్ బిగ్ స్టెప్ 1978లో 44th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా రైట్ టు ప్రాపర్టీని తీసేశారు. దీని తర్వాత SSC క్వశ్చన్ ఇంకొకటి ఉంది. సో మనకి యాక్చువల్గా ఇప్పుడు ఫండమెంటల్ డ్యూటీస్ ఎన్ని ఉన్నాయంటే టోటల్ గా 11 ఉన్నాయండి. టోటల్ ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ 11. ఒరిజినల్ గా ఎన్ని ఉన్నాయి? 10. కాకపోతే ఇంకొకటి యాడ్ అయింది అనమాట. ఇది ఏ సంవత్సరంలో యాడ్ అయింది అంటే 2002లో యాడ్ అయింది. ఏ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ అయిందంటే 86th 86వ అమెండ్మెంట్ యాక్ట్ సవరణ ద్వారా 2002లో మనకి ఎడ్యుకేషన్ కి సంబంధించి 6 to 14 years లోపు పిల్లలకి ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పేసి ఆ ఫండమెంటల్ డ్యూటీని యాడ్ చేశారనమాట. టోటల్ గా ఇప్పుడు 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. అసలు ఫండమెంటల్ డ్యూటీస్ ని కాన్స్టిట్యూషన్ లో యాడ్ చేయడానికి ఏ కమిటీ మెయిన్ రీజన్ అంటే స్వరణ్ సింగ్ కమిటీ అని చెప్పేసి ఉంది. ఈ కమిటీ మెయిన్ రీజన్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాగే రైట్ టు ఈక్వాలిటీ అని ఉంది చూసారా, ఇది మనకి 14 to 18 ఆర్టికల్ మధ్యలో ఉంటది అనమాట. ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది ఆర్టికల్ 14లో ఉంటది. చట్టం ముందర అందరూ సమానులే అని చెప్పేసి. సో ఎవరిని బై బర్త్, బై జెండర్, బై కాస్ట్, బై రేస్ ఇట్లా మనకి డిస్క్రిమినేషన్ చూడకూడదు అనేది 15లో ఉంటది. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ విషయంలో డిస్క్రిమినేషన్ చూడకూడదని 16లో ఉంటది. అన్టచబిలిటీ అనేది అబాలిష్ చేశారని 17లో ఉంటది. సో టైటిల్స్ ఏవైతే ఉంటాయో మనకి అవి మెయింటైన్ చేయకూడదు ఫర్ ద పర్సనల్ పర్పస్ అని చెప్పేసి మనకి 18 ఆర్టికల్లో ఉంటాయి. ఇలాంటివన్నీ రైట్ టు ఈక్వాలిటీలో ఉంటాయి. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ లో 25 to 28 మధ్యలో ఈ ఆర్టికల్స్ అనేవి లొకేట్ అయి ఉంటాయి. సో నెక్స్ట్ రైట్ టు ఎగ్నెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్. సో మనకి ఆర్టికల్ 23, 24 ఉంటాయి. ఆర్టికల్ 23 ఏంటి? హ్యూమన్ ట్రాఫికింగ్ ఏదైతే ఉంటుందో, మానవ అక్రమ రవాణా లాంటివి అవి ప్రొహిబిట్ చేయబడ్డాయి. అలాంటివి కుదరదు. ఆర్టికల్ 23లో ఉంది. ఆర్టికల్ 24లో ఎక్స్ప్లాయిటేషన్, చిన్నపిల్లల్ని మనకి జనరల్ గా పనిలోకి పంపించడం ఇలాంటివి ఉంటాయి కదా. హ్యూమన్ ఎక్స్ప్లాయిటేషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రొహిబిట్ చేసేది ఆర్టికల్ 24లో కనిపిస్తుంది. ఆర్టికల్ 32 ఏదైతే ఉందో అంబేద్కర్ దీన్ని సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ గా పిలిచారనమాట. రాజ్యాంగానికి ఆత్మ వంటిది అని ఏదైతే సుప్రీం కోర్టుకి రిట్స్ ద్వారా అప్రోచ్ అవుతామో ఆర్టికల్ 32 దాన్ని ఆయన పిలవడం జరిగింది. సో ఇలా ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, DPSP, సో ఇలాంటివన్నీ మనం నార్మల్ గా చదువుతూ ఉండాలండి. ఇక్కడ ఆప్షన్ A ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వన్ చూడండి. లోక్సభ డిప్యూటీ స్పీకర్ ని అతని పదవి నుండి ఎవరి ద్వారా తొలగించవచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు. ద డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ద లోక్సభ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ హిజ్ ఆఫీస్ బై. సో మనకి డిప్యూటీ స్పీకర్ ని వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తొలగిస్తారా, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తొలగిస్తారా, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా తొలగిస్తారా? ఆ రిజల్యూషన్ ఆఫ్ లోక్సభ పాస్డ్ బై ద మెజారిటీ ఆఫ్ ద దెన్ 10 ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద లోక్సభ. సో మనకి ఆప్షన్ C చూడండి. లోక్సభలో అప్పటి మెజారిటీ సభ్యులందరిచే ఆమోదించబడిన లోక్సభ తీర్మానం ద్వారా ఆయనని తొలగించడం జరుగుతుంది, డిప్యూటీ స్పీకర్ ని. సో నిన్న ఒకటి ఏదైతే ఇట్లాంటి క్వశ్చన్ ఒకటి మనం డిస్కస్ చేస్తున్నాం SSC GT దీని ముందర పేపర్ ని. సో ఒక స్టూడెంట్ ఒక కమెంట్ పెట్టున్నారు, ఎక్స్ప్లెనేషన్ మీరు తప్పు చెప్పారు, పార్లమెంట్ రిమూవ్ చేస్తుంది, పార్లమెంట్ అంటే లోక్సభ రాజ్యసభ వస్తుంది, మీరు లోక్సభ అని చెప్పారు, అది కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ కాదండి. కాకపోతే అక్కడ ఆప్షన్స్ లో నన్ అనేది లేదు, A and B అనేది లేదు, రాజ్యసభని అసలు టచ్ చేయలేదు, పార్లమెంట్ ఇవ్వలేదు, ఓన్లీ లోక్సభ ఇచ్చారు. ఉన్న ఆప్షన్స్ లో అక్కడ నేను పిక్ చేసుకోగలిగే ఆప్షన్ ఏదంటే లోక్సభ. సో నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ కంటెక్స్ట్ లో చెప్పడం జరిగింది తప్ప పార్లమెంట్ మొత్తం అంటే పార్లమెంట్ అనేదే పర్ఫెక్ట్ ఆన్సర్ అవుతుంది. బట్ లోక్సభని నేనున్న క్వశ్చన్ ని బేస్ చేసుకుని తీసుకున్నాను.
అది మీరు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకుంటే నేను ఏ వేలో మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్పాననేది అర్థమవుతుందండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఉన్నారు కదా. మనకి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఏజీఐగా ఎవరున్నారు, వెంకట రమణి గారు ఎవరైతే ఉన్నారో సో ఆయన ఉన్నారనమాట ఇప్పుడు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కాగ్గా ఇప్పుడు మనకి గిరీష్ చంద్ర ముర్ము గారు ఉన్నారు. కాగ్ కానీ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కానీ మనకి ఎస్పెషల్లీ కాగ్ ఎవరైతే ఉన్నారో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ పదవిలో ఎవరైతే ఉంటారో హీ ఆర్ షీ, కాగ్ కెన్ అటెండ్ ద సెషన్స్ ఆఫ్ ద పార్లమెంట్. పార్లమెంట్ యొక్క ఉభయ సభల్లో జరిగే సెషన్స్ లో అటెండ్ కావచ్చు కాగ్. అండ్ టాపిక్స్, డిబేటబుల్ టాపిక్స్ లో పార్టిసిపేట్ చేయొచ్చు, ఒపీనియన్ చెప్పొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కానీ ఆ ఒపీనియన్ అయిపోయిన తర్వాత ఓటింగ్ ఉంటది చూసారా, ఆ ఓట్ వేసే రైట్ అనేది ఈయనకి లేదనమాట పార్లమెంట్ లో. జస్ట్ ఆయన పార్టిసిపేట్ చేసి ఒపీనియన్స్ ని షేర్ చేసుకోవచ్చు. అంతేగాని ఇట్లా రిమూవ్ చేయడానికి కానీ లేకపోతే ఓట్ ఈ బిల్స్ కి సంబంధించి పాస్ చేసినప్పుడు ఓట్ వేయడానికి కానీ ఇలాంటి రైట్స్ ఏవి ఎయిదర్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాకి లేవు, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి కూడా లేవు. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని హై లా ఆఫీసర్ ఆఫ్ ఇండియాగా పిలవడం జరుగుతుంది. సో ఇండియాకి సంబంధించి ఏవైతే మనకి లీగల్ ప్రాసెస్, గవర్నమెంట్ కి సంబంధించి లీగల్ అడ్వైజర్స్ కావచ్చు, లీగల్ ప్రాసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి చూసుకునేది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఎవ్రీ స్టేట్ కి కూడా ఒక పర్సన్ ఉంటారు, ఆయనని అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఇండియా అంటారు. ఓవరాల్ గా అయితే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏది కరెక్ట్ అండి, ఆప్షన్ సి ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, ఈ క్రింది వాణిలో దేనిని కొలవడానికి సిగ్మో మానోమీటర్ ని ఉపయోగించబడుతుంది అని చెప్పేసి అడుగుతున్నారు. సో సిగ్మో మానోమీటర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని. ఎలక్ట్రిక్ కరెంట్ అని చెప్పేసి అన్నారు. ఎలక్ట్రిక్ కరెంట్ అనే దాన్ని మనకి అమ్మీటర్ కదా, విద్యుత్ ప్రవాహం అనే దాన్ని అమ్మీటర్ యూజ్ చేసి మనకి కొలవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి హ్యూమిడిటీ అని చెప్పేసి ఉంది. హైడ్రోమీటర్ ఏదైతే ఉందో సో దాన్ని హైగ్రోమీటర్ ఏదైతే ఉందో సో దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది తేమని, హ్యూమిడిటీని కొలవడానికి. హైడ్రోమీటర్ అనేది కూడా ఉంది, అది డెన్సిటీకి సంబంధించి మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. అలాగే నెక్స్ట్ విండ్కి వచ్చేటప్పటికి యానిమోమీటర్ అనే దాన్ని మనకి విండ్ వెలాసిటీ ఇలాంటి వాటిని మెజర్ చేయడానికి యానిమోమీటర్ అనే దాన్ని యూజ్ చేస్తారు. మనకు అలాగే విండ్ వేన్ అని చెప్పేసి కూడా ఒకటి ఉంటుందండి, విండ్ వేన్. సో ఈ విండ్ వేన్ లో ఏంటంటే డైరెక్షన్ చూపిస్తారనమాట, గాలి యొక్క దిశ. చాలా వరకు డెజర్ట్స్ లో కొన్ని ప్రాంతాల్లో గాలి ఎటు తిరిగితే ఇది అటు తిరుగుతూ ఉంటుంది. మీకు జనరల్ గా చాలా వరకు వెదర్ డిపార్ట్మెంట్స్ కి సంబంధించి ఇలాంటి వాటిలో ఈ బోర్డ్స్, సైన్ బోర్డ్స్ చూడొచ్చు. దీన్ని విండ్ వేన్ అంటారు. యానిమోమీటర్ ని విండ్ వెలాసిటీ లాంటివి మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ బ్లడ్ ప్రెషర్. బ్లడ్ ప్రెషర్ ని మెజర్ చేయడానికి మనకి యూజ్ చేసేది ఏది అంటే సిగ్మోమీటర్ గా చెప్పొచ్చు. ఆప్షన్ డి ఏదైతే ఉందో అది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇలాంటివి కాకుండా మనకి టాకోమీటర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో ఇలాంటివి చూసుకోండి, టాకోమీటర్ కానీ లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పుడు పెరిస్కోప్ అని చెప్పేసి ఉంటుంది. సబ్మెరైన్స్ లో యూజ్ చేస్తారు కదా దీన్ని. జనరల్ గా సముద్రానికి సంబంధించిన సీ లెవెల్ చూడడానికి పెరిస్కోప్ లాంటిది యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి సెసిమోగ్రాఫ్ అనేది అర్త్ క్వేక్ వేవ్స్ లేదా సెసిమిక్ వేవ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మెజర్ చేయడానికి సెసిమోగ్రాఫ్ లాంటి వాటిని యూజ్ చేస్తూ ఉంటారు. సో ఒకసారి ఫిజిక్స్ లో మనకి డివైజెస్ మెజర్మెంట్స్ కి సంబంధించి ఉంటాయండి, అవి ఒక్కసారి రివైజ్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ అల్ట్రాసోనిక్ వేవ్స్? అల్ట్రాసోనిక్ తరంగాల పౌనపున్యం ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు. సో జనరల్ గా సౌండ్ వేవ్స్ కి సంబంధించి ఫ్రీక్వెన్సీ, ఇంటెన్సిటీ ఇలా ఉంటాయి, మీకు ఆల్రెడీ తెలుసు. ఫ్రీక్వెన్సీ వచ్చేటప్పటికి నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ విత్ రెస్పెక్ట్ టు ద టైం. షార్ట్ లో కూడా ఇలా చెప్పొచ్చు కదండి, నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ విత్ రెస్పెక్ట్ టు ద టైం ని ఫ్రీక్వెన్సీగా మనం చెప్పొచ్చు అనమాట. దానిని హెడ్జెస్ లో మెజర్ చేయడం జరుగుతుంది. నార్మల్ గా హ్యూమన్ ఆడియబుల్ రేంజ్ ఎంత ఫ్రీక్వెన్సీ రేంజ్ 20 హెడ్జెస్ నుంచి 20 కిలో హెడ్జెస్ ఈ మధ్యలో గనుక ఉంటే గనుక ఇది హ్యూమన్ ఆడియబుల్ రేంజ్ గా చెప్తాం అనమాట. ఒకవేళ మోర్ దెన్ 20K హెడ్జెస్ ఉందనుకోండి దాన్ని అల్ట్రాసోనిక్ వేవ్స్ గా అంటాం. ఒకవేళ లెస్ దెన్ 20 హెడ్జెస్ ఉందనుకోండి అలాంటి దాన్ని మనం ఏమని చెప్పేసి అంటాం, ఇన్ఫ్రాసోనిక్ వేవ్ గా పిలవడం జరుగుతుంది అనమాట. అదే ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్, ధ్వని యొక్క తీవ్రతని ఎలా మెజర్ చేస్తాం, డెసిబల్స్ లో మనం మెజర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది దీనికి సంబంధించింది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూడండి, ఆల్ఫా పార్టికల్ ఆర్ డబుల్లీ చార్జ్డ్ అయాన్స్ ఆఫ్. ఆల్ఫా కణాలు వేటి యొక్క క్రింది వాటిలో వేటి ఏ ఎలిమెంట్స్ కి మనకి రెట్టింపు ఆవేశ అయాన్లుగా ఉంటాయి? లిథియం, బెరీలియం, హీలియం అండ్ హైడ్రోజన్. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, హీలియం.
సో మనకి ఆల్ఫా పార్టికల్స్ కి సంబంధించి హీలియం ఏదైతే ఉంటుందో సో అక్కడ మనకి డబల్లీ చార్జ్డ్ అయాన్స్ గా ఉంటాయి. ఆప్షన్ సి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి క్రింది వాటిలో అత్యంత క్రియాశీల లోహం ఏది? సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద మోస్ట్ రియాక్టివ్ మెటల్ అని చెప్పేసి అడుగుతున్నారు. సిల్వర్, అల్యూమినియం, ఐరన్ అండ్ పొటాషియం. సో మనకి పొటాషియం ఏదైతే ఉంటుందో అది మనకి అండ్ మోస్ట్లీ రియాక్టివ్ ఎలిమెంట్ గా లేదా మోస్ట్ రియాక్టివ్ మెటల్ గా చెప్పొచ్చు అనమాట. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి గోల్డ్, ప్లాటినం లాంటివి వచ్చేటప్పటికి ఆస్మానియం, గోల్డ్, ప్లాటినం ఇలాంటివన్నీ కూడా లెస్ రియాక్టివ్ మెటల్స్ గా ఉంటే మోస్ట్ రియాక్టివ్ మెటల్ గా పొటాషియం లాంటివి ఉంటాయి అన్నమాట. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే నెక్స్ట్ క్రింది వాటిలో ఏది చర్మం ద్వారా శ్వాస తీసుకుంటుంది అని అడుగుతున్నారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యానిమల్ బ్రీత్స్ త్రూ దట్ ఇట్స్ స్కిన్? డియర్, పికాక్, రాబిట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ ఫ్రాగ్. సో మనకి కప్ప ఏదైతే ఉందో అది చర్మం ద్వారా శ్వాస తీసుకుంటుంది. త్రూ దట్ స్కిన్ ఏ యానిమల్ బ్రీత్ తీసుకుంటుంది అంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అండి, ఫ్రాగ్. సో నెక్స్ట్ వన్ చూడండి. క్రింది వాటిలో హెమోగ్లోబిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది? సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిసీజెస్ ఈస్ కాస్డ్ బై దట్ డెఫిషియన్సీ ఆఫ్ హెమోగ్లోబిన్? కలరా అంటున్నారు. సో కలరా అనేది విబ్రియో కలరా అనే దాని వల్ల రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ర్యాబిస్. సో మనకి అది కుక్కల ద్వారా రావడం జరుగుతుంది, డాగ్స్ ద్వారా. దీనిని జూనోటిక్ డిసీజ్ అని కూడా పిలవచ్చు అనమాట. జూనోటిక్ డే వచ్చేటప్పటికి 6th జూలైన రికగ్నైజ్ చేయబడింది. ఇకపోతే మలేరియా, ప్లాస్మోడియం పారాసైట్ అనే దాని వల్ల సో మనకి మలేరియా అనేది రావడం జరుగుతుంది అనమాట. అలాగే రక్తహీనత, ఎనీమియా అనేది హెమోగ్లోబిన్ యొక్క డెఫిషియన్సీ వల్ల రావడం జరుగుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నిన్న కూడా మనం డిస్కస్ చేసాం కదా, లేక్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్, ఎర్ర రక్త కణాల హీనత వల్ల మనకి వచ్చే వ్యాధి సికిల్ సెల్ ఎనీమియాగా చెప్పడం జరుగుతుంది. అలాగే మనకి నార్మల్ గా హెమోగ్లోబిన్ తక్కువ ఉండడం వల్ల వచ్చేది ఏంటి అంటే ఎనీమియా వ్యాధిగా చెప్తాం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. కడెం ఆనకట్ట అనేది ఏ నదిలో కలిసే ప్రదేశంలో ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు. ద కడెం డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఎట్ ద కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ కడెం రివర్ ఇంటూ అని చెప్పేసి. సో మనకి ఆప్షన్స్ లో శారావతి, గోదావరి, కబిని, కావేరి. సో ఇక్కడ లాజిక్ కూడా యూజ్ చేయొచ్చండి. జనరల్ గా కడెం డ్యామ్ అనేది ఉంది చూసారా, అది మనకి నిర్మల్ డిస్టిక్ ఇన్ తెలంగాణలో లొకేట్ అయి ఉంది. అయితే శారావతి రివర్ అనేది కర్ణాటకకి సంబంధించింది. కబిని ఈజ్ అ ట్రిబ్యూటరీ ఆఫ్ కావేరి. కావేరి మెయిన్లీ ఫ్లోస్ ఇన్ అండ్ కర్ణాటక ఏరియా అండ్ తమిళనాడు ఏరియా. ఒక 3% మనకి కేరళలో కూడా ఫ్లో అవుతుంది అనమాట. సో దాన్ని బట్టి చూసుకుంటే కడెం డ్యామ్ ఈజ్ ఇన్ తెలంగాణ కాబట్టి సో ఇక్కడ పాసిబిలిటీ దేనికి ఉంటుంది? గోదావరి నదికి ఉంటుంది. సో గోదావరి, కడెం నది ఎక్కడైతే కలుస్తాయో నిర్మల్ డిస్ట్రిక్ట్ దగ్గర అక్కడ ఈ కడెం డ్యామ్ అనేది ఉంది. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అనమాట. అలాగే శారావతి రివర్ క్రియేట్స్ అ ఫేమస్ వాటర్ ఫాల్స్ ఇన్ ఇండియా ఇన్ కర్ణాటక విచ్ ఈస్ నోన్ యాజ్ అ జోగ్ వాటర్ ఫాల్స్ అనమాట. జోగ్ వాటర్ ఫాల్స్ అనేది శారావతి రివర్ క్రియేట్ చేస్తుంది. అలాగే కావేరీ రివర్ వచ్చేటప్పటికి శివ సముద్రం అనే వాటర్ ఫాల్స్ ని క్రియేట్ చేయడం జరుగుతుంది. శివ సముద్రం వాటర్ ఫాల్స్ ఇన్ కర్ణాటక. దాంతో పాటుగా కుంచికల్ వాటర్ ఫాల్స్ ని కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. అండ్ కావేరీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ కొలరున్. కావేరీని కొలరున్ అని చెప్పేసి పిలుస్తారు. అండ్ కావేరీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ కళ్యాణి. కర్ణాటకలో కావేరీ రివర్ మీద కేఆర్ఎస్ డ్యామ్, కృష్ణరాజ్ సాగర్ డ్యామ్ అనే దాన్ని కూడా కన్స్ట్రక్ట్ చేయించడం జరిగింది అనమాట. సో గోదావరికి సంబంధించి అయితే మనకి పైతాన్ ప్రాజెక్ట్ లేదా జైక్వాడి ప్రాజెక్ట్ అని చెప్పేసి అంటాం. ఇది మహారాష్ట్రలో లొకేట్ అయి ఉంది. మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్ట్, పైతాన్ లేదా జైక్వాడి ప్రాజెక్ట్ గోదావరి రివర్ మీద. అదే కనుక మనకి నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే పోలవరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి సంబంధించి కూడా ఉండొచ్చు అనమాట, గోదావరి నదికి సంబంధించి. సో ఇలా చెప్పొచ్చు. ఇక్కడ మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సౌత్ గంగా, దక్షిణ గంగా, వృధ గంగా అండ్ పెనిన్సులర్ ఇండియా ద్వీపకల్పంలో మనకి లాంగెస్ట్ అండ్ లార్జెస్ట్ రివర్ గా కూడా గోదావరి రివర్ అనే దాన్ని చెప్తాం. సో గోదావరి రివర్ కి లాట్ ఆఫ్ ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. వీ హ్యావ్ అ శబరి ఈజ్ అ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీ. ఇంద్రావతి అనేది ఇంకొక ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీగా చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఏమంటారు కిన్నెరసాని అనేది ఇంకొకటి, ప్రాణహిత. సో ఇవన్నీ కూడా గోదావరికి ఇంపార్టెంట్ ఉపనదులు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్. భారతదేశంలో క్రియాశీల అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? సో వేర్ ఈస్ ద యాక్టివ్ వాల్కనో ఫౌండ్ ఇన్ ఇండియా? లక్షద్వీప్, గోవా, అండమాన్ అండ్ నికోబార్, పుదుచ్చేరి అని చెప్పేసి ఉన్నాయి. సో మనకి భారతదేశంలో క్రియాశీల అగ్నిపర్వతం మోస్ట్ యాక్టివేటెడ్ వాల్కనో ఉన్నది ఎక్కడ అంటే అండమాన్ అండ్ నికోబార్ గా చెప్పొచ్చు. దాని పేరు వచ్చేటప్పటికి బ్యారెన్ వాల్కనో, బ్యారెన్ అగ్నిపర్వతంగా చెప్తాం.
బేసికల్లీ మనకి 3 టైప్స్ ఆఫ్ వాల్కెనోస్ ఉంటాయన్నమాట. ఒకటి క్రియాశీల అగ్నిపర్వతం, యాక్టివేటెడ్. అంటే జనరల్ గా మనకి ఈ పేరుని బట్టే తెలుస్తుందండి. నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ ఇట్ ఈస్ ఇన్ యాక్టివ్ పొజిషన్. ఫ్రీక్వెంట్ గా ఎరప్ట్ అవడం, అస్తమానం మనకి విస్ఫోటనం చెందుతా ఉంటే యాక్టివ్ వాల్కెనోస్ అంటాం. ప్రపంచంలో అలాగా హవాయి దగ్గరున్న కిలౌయి వాల్కెనో కావచ్చు, అండమాన్ అండ్ నికోబార్ దగ్గరున్న బ్యారన్ వాల్కెనో కావచ్చు, ఇవన్నీ యాక్టివేటెడ్ వాల్కెనోస్ అంటాం. ఇంకా అంతరించిపోయాయి అని చెప్పేసి అంటాం చూసారా, అలాంటి వాటిని మనకి డోర్మెంట్ వాల్కెనోస్, ఎక్స్టింక్ట్ వాల్కెనోస్, ఈ టైప్ ఆఫ్ వాల్కెనోస్ లో కూడా లిస్ట్ చేయడం జరుగుతూ ఉంటది అనమాట. ఎప్పుడో 100 సంవత్సరాలకు ఒకసారి పేలడం, విస్ఫోటనం చెందే ఛాన్సెస్, ఎరప్ట్ అయ్యే ఛాన్సెస్ లేకపోవడం, దెర్ ఇస్ అ వెరీ రేర్ మనకి ఎరప్షన్ అనేది కనిపించడం, అట్లాంటివి ఉంటే గనక ఈ ఫార్మెట్ లోకి అవి రావడం జరుగుతుంది. ఇలాంటి వాటిలోనే మనకి ఆఫ్రికాకి సంబంధించిన కిలిమంజారో అనే వాల్కెనో కూడా లొకేట్ అయ్యింది. ఇట్ ఈస్ నాట్ యాక్టివ్ వాల్కెనో విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఆఫ్రికన్ ఏరియా. ఇది క్రియాశీల అగ్నిపర్వతం కాదు, బట్ ఇది ఆఫ్రికాలో ఉందన్నమాట. వీటికి సంబంధించింది ఇది. అలాగే అండమాన్ అండ్ నికోబార్ లో యాక్టివ్ వాల్కెనో కాకుండా వి హ్యావ్ అ వన్ మోర్ వాల్కెనో విచ్ ఈస్ కాల్డ్ ఎస్ అ నార్కండోమా వాల్కెనో. నార్కండోమా అగ్నిపర్వతం అనేది కూడా అండమాన్ అండ్ నికోబార్ లోనే ఉంది. అలాగే అండమాన్ అండ్ నికోబార్ ని డివైడ్ చేసే వాటర్ ఛానల్ ఏది అంటే 10 degrees వాటర్ ఛానల్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే లక్షద్వీప్ ఈ మధ్యన మనకి న్యూస్ లో ఉంది కాబట్టి ఇక్కడ బాంగరం ఐలాండ్ అనేది చాలా ఫేమస్ అన్నమాట. సో దాంతో పాటుగా కవర్తి అనేది కావచ్చు, అఘాటి అది కావచ్చు, బిత్రా ఐలాండ్స్ కావచ్చు, ఇవన్నీ లక్షద్వీప్ లో ఫేమస్ ఐలాండ్స్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. లక్షద్వీప్ కి చాలా దగ్గరగా ఉండే కేరళ పోర్ట్ ఏది అంటే కొచ్చిన్ పోర్ట్ గా చెప్పడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్ అండి. ఆప్షన్ బి అనేది మీరు అక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వన్ చూడండి, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ 2023 ఏ విశ్వవిద్యాలయం మొత్తం విజేత విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందింది అని అడుగుతున్నారు. విచ్ యూనివర్సిటీ వాజ్ అవార్డెడ్ ద మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ 2023 యాజ్ ద ఓవరాల్ విన్నర్ యూనివర్సిటీ? ఆప్షన్స్ లో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ పంజాబ్, గురునానక్ దేవ్ యూనివర్సిటీ అమృత్సర్, కురుక్షేత్ర యూనివర్సిటీ కురుక్షేత్ర అండ్ జమియా మిలియా ఇస్లాం యూనివర్సిటీ ఇన్ ఢిల్లీ. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఏది కరెక్ట్ అండి? గురునానక్ దేవ్ యూనివర్సిటీ ఏదైతే ఏదైతే అమృత్సర్ కి సంబంధించిందో అది మనకి ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఓవరాల్ ట్రోఫీని గెలుచుకోవడం జరిగింది. ఇలా ఈ ట్రోఫీని గెలుచుకోవడం అనేది ఇది 25th టైం అంట ఈ యూనివర్సిటీకి. సో స్పోర్ట్స్ లో ఓవరాల్ గా ఏ యూనివర్సిటీ అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుందో ఆ యూనివర్సిటీకి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ అనేది ఇవ్వడం స్టార్ట్ చేశారు 1956 లో. అలా అప్పటి నుంచి చూసుకుంటే ఇది వరుసగా కాకపోయినా ఇది మనకి 25th టైం ఇది గెలుచుకోవడం గురునానక్ దేవ్ యూనివర్సిటీ ఈ ట్రోఫీని. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఖేలో ఇండియా పారా గేమ్స్ ఏ రాష్ట్రంలో ఛాంపియన్ గా నిలిచింది అని అడుగుతున్నారు. విచ్ స్టేట్ ఎమర్జ్డ్ యాజ్ ద ఛాంపియన్ ఇన్ ద ఖేలో ఇండియా పారా గేమ్స్? ఉత్తరప్రదేశ్, హర్యానా, తమిళనాడు, న్యూఢిల్లీ. సో ఆన్సర్ వచ్చేటప్పటికి దట్ ఈస్ అ న్యూఢిల్లీ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ వన్. ఖేలో ఇండియా పారా గేమ్స్ అనేవి కూడా న్యూఢిల్లీలోనే జరిగాయి అండ్ మనకి ఛాంపియన్ గా నిలిచింది కూడా న్యూఢిల్లీనే. మాస్కెట్ సింబల్ వచ్చేటప్పటికి స్పారోని తీసుకోవడం జరిగింది, దాని పేరు ఉజ్వలాగా పెట్టడం జరిగింది. అలాగే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఆఫ్ 2024 ఇవి 2023కి సంబంధించి, ఇవి 2024 తమిళనాడులో జరిగాయి. బట్ టాప్ స్టేట్ గా నిలిచింది ఏది అంటే మహారాష్ట్రగా చెప్పొచ్చు. వీర మాతంగై అనేది దీని యొక్క మాస్కెట్ గా ఉంది. మాస్కెట్ వచ్చేటప్పటికి వీర మాతంగై, రాణి వేలు నచియార్ అనే పర్సన్ కి సంబంధించి ఆ మాస్కెట్ అనేది రిప్రజెంట్ అయింది. తమిళనాడులోని మనకి ఏదైతే కోయంబత్తూర్ కావచ్చు, చెన్నై కావచ్చు, ఇలాంటి ప్రాంతాల్లో, తిరుచి ఇలాంటి ప్రాంతాల్లో ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జరిగాయి. టాపర్ గా మనకి మహారాష్ట్ర అనేది ఉండడం జరిగింది. రీసెంట్ గా మనకి ఫ్లయింగ్ సిక్ ఆఫ్ ఇండియా మిల్కా సింగ్ గారు ఉన్నారు చూసారా. సో ద రేస్ ఆఫ్ మై లైఫ్ అనేది ఈయన యొక్క ఆటోబయోగ్రఫీ అన్నమాట. వీళ్ళ కూతురు యొక్క సహాయంతో, డాటర్ సహాయంతో అది రాశారు మిల్కా సింగ్ గారు. ఈయనకి అండ్ పిటి ఉషా గారు ఎవరైతే ఉన్నారో ఆమెకి, వీళ్ళిద్దరికీ కూడా స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఏదైతే ఉందో ఇండియాకి సంబంధించి అది మనకి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. మిల్కా సింగ్ గారికి పోస్టుమస్లీ, ఆయన లేరు కాబట్టి పోస్టుమస్ గా మనకి గోల్డ్ మెడల్ అనేది ఇవ్వడం జరిగింది. ఆయన యొక్క సన్ ఎవరైతే ఉన్నారో జీవా సింగ్, ఆయన అది అందుకోవడం జరిగింది. ఆయన కూడా స్పోర్ట్స్ పర్సన్, పద్మ అవార్డు గ్రహీతే. అలాగే పిటి ఉషా గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది రీసెంట్ గా ఇచ్చారు. అలాగే మనకి బీమ్స్టెక్ కంట్రీస్ అని చెప్పేసి ఉన్నాయి చూసారా, బీమ్స్టెక్ అసోసియేషన్, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ దట్ మల్టీ సెక్టరల్ టెక్నాలజికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అని. ఈ బీమ్స్టెక్ కి సంబంధించి ఏంటి అంటే మనకి బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, ఇండియా, శ్రీలంక, మయన్మార్,
థాయిలాండ్ కంట్రీలు సభ్య దేశాలుగా ఉన్నాయి. వీటికి సంబంధించి ఇండియాలో ఫర్ ద ఫస్ట్ టైం ఎక్వెటిక్ ఛాంపియన్షిప్ అనేది అగైన్ న్యూఢిల్లీలోనే జరుగుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ వన్ చూడండి. డిసెంబర్ 2023లో గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సమిట్ ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారు. సో వేర్ వాస్ ద గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సమిట్ హెల్డ్ ఇన్ డిసెంబర్ 2023? అది న్యూఢిల్లీలో జరిగిందండి. ఆప్షన్ బి ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో కొలిన్స్ డిక్షనరీ ఉంది చూసారా, కొలిన్స్ డిక్షనరీ అనేది 2023 వర్డ్ ఆఫ్ ద ఇయర్ గా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనే దాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ చూడండి. ఇండియన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ బినాలే 2023 అనేది ఎక్కడ నిర్వహించింది అంటే ఇండియన్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ డిజైన్ కి సంబంధించి అండ్ లార్జెస్ట్ ఎగ్జిబిషన్ అనేది రీసెంట్ గా న్యూఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగింది. ఆప్షన్ బి ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.